కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లిలోని భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం సమయంలో భూములిచ్చిన తమకు సరైన ఉద్యోగాలు, పరిహారం అందించలేదని నల్లలింగాయపల్లి గ్రామస్తులు నిరసన తెలిపారు. గతంలో భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ధర్నా చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద దాదాపు 500 మంది వరకు నిరసన తెలిపారు. వారికి కమలాపురం టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. డిమాండ్లు పరిష్కరించమని కోరితే భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జాబ్ చేస్తాడు. మా ఆయన వచ్చేది 5,000 వస్తున్నా. మాది 7 ఎకరాల పొలం పోయింది. 7 ఎకరాల పొలం పోకుండా మాకు ఉన్న కనుక మేము కుటుంబం మొత్తం హ్యాపీగా బతికే పడ్డాలో మాకు సరిపోతానింది. చేసుకోవడం హ్యాపీగా ఉండడం. ఇది 15,000 శాలరీకి మాకేం సరిపోవడంలో పిల్లలకు ఫీజులేమి, మళ్ళీ పొల్యూషన్ కంట్రోల్ ఒకటి, మళ్ళీ ఫ్రీ చదువులు లేవు. అన్ని పోయినా కనుక మాకు సరైన సదుపాయం లేవు. జీతాలు పెంచలేదు, పర్మనెంట్ చేయలేదు. నేను 10 సంవత్సరాల నుంచి ఒక కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాను. పనిచేసినప్పటికీ ఒక 7 సంవత్సరాల నుంచి వాళ్ళతో చర్చలకు, సమస్యలకు పోతూనే ఉన్నాము. మరి పరిస్థితి ఇది బాగాలేదు. మా సాలరీలు తక్కువ ఉన్నాయి, జీతాలు తక్కువ ఉన్నాయి. మా భూమి పోయింది, పర్మనెంట్ చేయమని ఇట్లా అడిగినప్పుడల్లా రోజు ఏదో కహానీలు చెప్పి మా గంట మొన్నారాపని చెప్పడమే జరిగింది తప్ప ఇప్పటివరకు చేయలేదు. మేము రోజు పోయి అడుగుతున్నామని చెప్పి మా మీద కోపంగా మాట్లాడి మమ్మల్ని సస్పెండ్ చేయడము, నోటీసులు ఇవ్వడము, సోకాజ్ నోటీసులు ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నా జీతం 20,000 సార్. మా రైతులు కొన్నప్పుడు మేము 3 పూట్ల బాగా తింటాను సార్. నా 20,000 జీతంతో నా ఫ్యామిలీని పోషించాలంటే నా వల్ల కావట్లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఈ డస్ట్ వల్ల స్కిన్ అలర్జీ వస్తున్నాయి సార్. చేతులకు స్కిన్ అలర్జీ వల్ల ఇక్కడ ట్రీట్మెంట్ లేదు సార్. హాస్పిటల్ ఉంది ఇక్కడే, కానీ దాంట్లో ట్రీట్మెంట్ లేదు సార్. బయటికి వెళ్ళి చేయించుకోవాల్సిందే. బయట చేయించుకోవాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే.